నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంలో సస్పెండ్ అయినటువంటి ఎస్ఐబి డిఎస్పి దుగ్గ్యాల ప్రణీత్ రావు ఆయన వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐగా ఆయన ఫస్ట్ కెరీర్ని ప్రారంభించారు. 2007వ సంవత్సరం బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. నల్గొండ జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్. తర్వాత అంచెలంచెలుగా ఆయన అక్రమ పద్ధతిలోనే పోస్టింగ్లలో ఆయనకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక ముఖ్యమైనటువంటి నేతకు సంబంధించి దగ్గర బంధువు, అలాగే అప్పటి ముఖ్యమంత్రి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ గారికి సమీప బంధువు, ఒకే సామాజిక వర్గం. ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యవహారం 2 రోజుల నుంచి చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. దాదాపు అందరూ అంటే ప్రజాప్రతినిధుల ఫోన్ కాల్స్ రికార్డింగ్ చేసినటువంటి ఈ ప్రణీత్ రావు అవేమీ మళ్ళీ ఎవరికి దొరకకుండా ఉండేందుకు చాలా చర్యలు తీసుకున్నాడు. అంటే ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకకుండా చేశాడు. ఎంత కీలకమైనటువంటి పరిణామంగా మారిందంటే ఇప్పుడు అతనిపై కేసు నమోదు చేసింది ప్రభుత్వం. అతను ఆల్రెడీ శాఖాపరమైనటువంటి విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే డీజీపీ రవి గుప్తా ఆయన ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రణీత్ రావుని సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆరోపణలు విమర్శలు ఎదుర్కొని సస్పెండ్ అయితే కనుక శాఖాపరమైనటువంటి విచారణ ఖచ్చితంగా ఉంటుంది. 1 to 1 అంటే వ్యక్తిగతంగా అతన్ని పిలిచి సంజాయిషి కూడా అడుగుతారు, స్టేట్మెంట్ తీసుకుంటారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది కీలకమైనటువంటి నేతల పేర్లు చెప్పాడు ప్రణీత్ రావు అనేది ఇప్పుడు మరింతగా వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ల పాటు ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి చేశారు అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమాలు. ఇప్పటికే చాలామంది ఏసీబీకి దొరికారు, అలాగే కొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు, మరికొంతమంది జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా హెచ్ఎండిఏలో మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఆయన శివబాలకృష్ణ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. దాని మీద ఇంకా విచారణ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఆయన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంతోమంది ప్రముఖులు బయటకు వచ్చారు. అందులో ఐఏఎస్ అధికారులు కూడా, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మరొకసారి ప్రణీత్ రావు వ్యవహారం అంటే ఎంత అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అడ్డగోలుగా ఎలా వ్యవహరించారనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఒక చాలా ఎవరికి కూడా తెలియనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి సెక్షన్లో పనిచేస్తున్న అధికారులు ఎలా ఉండాలి, సేకరించినటువంటి సమాచారాన్ని, విలువైనటువంటి ఫైల్స్ని, అలాగే హార్డ్ డిస్క్ని, విలువైనటువంటి ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్నిటిని మాయం చేశాడు, అంటే దగ్ధం చేశాడు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 9 గంటలకు జరిగినటువంటి పరిణామం ఇది. ఇప్పుడు బయటకు వచ్చింది తాజాగా. అంటే ఎక్కడా కూడా ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేశాడు. వాస్తవానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అనేది మావోయిస్టులు, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కొన్ని ఫోన్ కాల్స్ను రికార్డ్ చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఆ సెక్షన్ ఉంటుంది. ఆ విభాగంలో కీలకమైనటువంటి అధికారిగా పనిచేశాడు ఈయన. ఆయన వచ్చిన పద్ధతే అక్రమం. ఎస్ఐ నుంచి సిఐ, సిఐ నుంచి డిఎస్పి, అలా కాకుండా డైరెక్ట్గా ఎస్ఐ టు డిఎస్పి. ఆయన బ్యాచ్మేట్స్ కూడా ఇప్పటి వరకు ప్రమోషన్లు రానటువంటి పరిస్థితి. కొంతమంది ఎస్ఐలుగానే ఉన్నారు, మరి కొంతమంది సిఐలుగా పనిచేస్తున్నారు. కానీ మరి వడ్డించేవాడు మనోడైతే అన్నట్టు సామెతలాగా అటు అధికారంలో ఉంది ఆయన బంధువులే, పోలీస్ డిపార్ట్మెంట్లో కీలకమైన విభాగంలో ఉన్నది ఆయన బంధువులే. ఇంకేంటి, ఆ సెక్షన్కి ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన కింద 30 మంది పోలీస్ అధికారులు. ఇక ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించిన ఫోన్ కాల్స్ ట్యాపింగ్,
జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్, ప్రజా సంఘాల నేతల ఫోన్లు ట్యాపింగ్. ఆ సమాచారాన్ని అంతా ప్రతిరోజు సాయంత్రానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇంకా కొంతమందికి అందించడం. ఈయన పని అదే. పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు కరెక్ట్గా చేయమని చెప్పి ఒక డిపార్ట్మెంట్ అప్పగిస్తే ఈయన చేసిన పని ఏంటంటే గులాబీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చేరవేయటం. ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహానికి పాల్పడినట్లే. ఇటువంటి వ్యక్తిని విచారిస్తుంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. నాదేమి లేదు, అంతా వాళ్ళే అన్నట్లు చెప్పుకొచ్చాడట. వాళ్ళు ఏది చెప్తే నేను అది చేశాను అని. ఇప్పుడు ఈ వ్యవహారంలో మొత్తానికి గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న ఈయన బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు. అప్పట్లో రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సీఎం పేషీలో ముఖ్యమంత్రి గారికి సలహాదారుడిగా కూడా వ్యవహరించాడు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి నేతలు, అధికారులు, ఇప్పుడు ప్రస్తుత అధికారులు, మాజీ అధికారులు చాలామంది బుక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదట. అది తెలంగాణలో జరిగింది. ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు. ఆయన విచారిస్తే ఎలాంటి పరిణామాలు, ఎలాంటి విషయాలు, ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మొన్నటికి మొన్న శివబాలకృష్ణ వ్యవహారం, ఇప్పుడు ప్రణీత్ రావు వ్యవహారం. మొత్తానికి ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయనేది చూడాలి.